నా పేరు కోపూరి లక్ష్మి అండి, ఆదర్శ మహిళా మండలి ప్రెసిడెంట్ని. జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాల గురించి ఆ రాష్ట్రం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన అరాచకాల గురించి మేము ఢిల్లీలో చెప్పాము. అయినా అది బుద్ధి రాకుండా ఇప్పుడు 40 రోజులు ప్రభుత్వం రాకముందే రాష్ట్రం అంతా పాడైపోతుంది, ఏదో జరిగిపోతుందని దొంగ అబద్ధాల నాటకాలు చేసుకుంటూ ఢిల్లీ దాకా వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి చేసే ఈ అరాచకాలని, అబద్ధపు సాక్ష్యాలని మేము ఎవరు నమ్మము అని చెప్పేసి మేము సభాముఖంగా చెప్తున్నాం, ఖండిస్తున్నాం కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి ఈసారి నుంచి ఎక్కడ ఏది చేసినా రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళలు అందరం ముందుకు వచ్చి ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని మేము అడ్డుకుంటామని చెప్తున్నాము. శవ రాజకీయాలు చేయొద్దు, శవాల మీద పడి మరమరాలు ఏరుకున్నట్టు ఎవరో ఏదో చనిపోతే వాళ్ళ కోసం నేనేదో న్యాయం చేస్తున్నానని ఢిల్లీ పోయి చెప్తున్నాడు. నీ బతుకు ఎప్పుడో నీ రాజ్యంలోనే మేము ఢిల్లీలో చెప్పాము. ఈ ఢిల్లీలో ఏలు నరుక్కొని మరీ నీ రాక్షస పాలన, నీ అన్యాయ పాలనని మేము ఢిల్లీలోనే ఎలుగెత్తి చాటాము. ఈ నిరసన కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ పరిపాలనలో మొట్టమొదటిగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి సుబ్రహ్మణ్యం శవాన్ని డోర్ డెలివరీ చేశారు వైసీపీ నాయకులు. డాక్టర్ సుధాకర్ గారిని, ఒక డాక్టర్ని, ఒక గెజిటెడ్ ఆఫీసర్ని పిచ్చివాణ్ణి చేసి రోడ్డు మీద పట్టపగల గుడ్డలు తీసి కొట్టి ఆయన చంపేస్తే అడిగే నాదుడు లేడు. ఏకుల కిరణ్ కుమార్ అనేటువంటి ఒక అమాయకుడిని మాస్క్ పెట్టలేదని చెప్పేసి చంపేస్తే అడిగిన పాపాలు పోలేదు. అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక మైనర్ బాలుడు వాళ్ళ అక్కని వైసీపీ గూండాలు ఏడిపిస్తున్నారని చెప్పి అడిగినందుకు పట్టపగలే బహిరంగంగా పెట్రోల్ వేసి సజీవ దహనం చేస్తే ఆ ముఖ్యమంత్రి గారికి, ఆ రోజున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెవులు మూసుకొని కూర్చున్నాడు. కనీసం మానవతా దృక్పథంతో వచ్చి పరామర్శ చేయలేదు. ఒక మైనర్ బాలుడు అన్యాయాన్ని ప్రతిఘటించినందుకే ప్రాణాలు పోగొట్టుకుంటే నువ్వు కనీసం మానవతా దృక్పథంతో నువ్వు నిజంగా మనిషి జన్మ ఎత్తుంటే జగన్మోహన్ రెడ్డి అమర్నాథ్ గౌడ్ తల్లిని చెల్లిని వచ్చి పలకరించేవాడివి. ఆ పని చేయకపోగా ఈ రోజున వినుకొండలో 2 వ్యక్తుల మధ్య వాళ్ళ వ్యక్తిగత తగాదాల కారణంగా హత్య చేసుకుంటే దాన్ని రాజకీయ రంగు పులిమి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో అరాచకం కొనసాగుతుంది కాబట్టి ఎంబటే రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నావంటే ఇది సిగ్గుచేటైన విషయం. ఇది మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.